నోటికి కమ్మగా ఎంతో టేస్టీగా రుచిగా జిగుటు అనేది లేకుండా బెండకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక స్పూన్ అంతా శనగపప్పు అలాగే పల్లీలు ఇలా వేంపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకే బెండకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతకి మరికొంత ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు నానబెట్టిన చింతపండును కూడా వేసేసుకొని ఇలా మగ్గేదాకా ఉడికిచ్చేసుకోవాలి మీడియం మంట మీద. ఇప్పుడు సాల్ట్ వేసేసుకొని పల్లీలని రోట్లోని మెత్తగా నూరేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఇవి వేసేసుకొని కచ్చాపచ్చగా నూరేసుకోవాలి, మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు టమాటో పేస్ట్ని ఇవి కూడా వేసేసుకొని మెత్తగా నూరకుండా కచ్చాపచ్చాగా నూరితే సరిపోతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా నూరితేనే. ఇప్పుడు పోపు పెట్టేసుకోవడానికి చూపిస్తున్న విధంగా ఇవన్నీ వేసేసుకొని పోపు పెట్టేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో టేస్టీతో చాలా చాలా నోటికి కమ్మగా బెండకాయ రోటి పచ్చడి రెడీ.